హాయ్ హలో అందరికీ. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? శ్రావణ మాసంకి షాపింగ్ చేశానమాట. సో ఏం చీరలు కొన్నాను అన్నీ మీకు చూపివ్వడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు కొనుక్కున్నా అని అయితే చెప్పను, ఎందుకంటే కొన్ని నేను కొనకపోయినా నాకు వచ్చిన చీరలు చూపిస్తాను. అండ్ అన్నీ నా కోసం కొనుక్కోలేదు, కొన్ని ఒకటి అత్తయ్యకు కూడా కొన్నాను. సో అవేంటో చూపిస్తాను. యాక్చువల్లీ ఈ శ్రావణ మాసం అయితే నాకు కొంచెం స్పెషల్. ఎందుకు అంటే నేను ఎప్పుడు పెళ్ళైన తర్వాత వరలక్ష్మి అమ్మవారికి ఎప్పుడు పట్టుచీర పెట్టాల, మంచి శారీస్ పెట్టాను పూజకి, బట్ పట్టుచీర ఎప్పుడు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట పట్టుచీర పెట్టడము సారీ. అండ్ ఆ పట్టుచీర కూడా చాలా స్పెషల్, ఎందుకంటే అది నేను కొనింది కాదు, అండ్ అది నాకు గిఫ్ట్. సో ఫస్ట్ నేను లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు వెళ్తాను. నేను కొన్న శారీస్ కూడా ఉన్నాయి. ఆర్కే కలెక్షన్స్ వెళ్ళాను అనమాట. ఎప్పుడు శ్రావణ శుక్రవారం నేను 2 శారీస్ కొంటాను, ఒక్కోసారి ఒక్క శారీయే కొంటాను అనమాట. అమ్మవారికి పెట్టడానికి ఒక కొత్త శారీ కొనేసి నేను ఇప్పటి వరకు వేసుకునే శారీ ఏమైనా ఉంటే నా దగ్గర అది వేసుకోవడము, లేకపోతే ఇలా మంచి లాంగ్ ఆన్ వేసుకో. ఈ సారీ మాత్రమే నేను ఈ మాత్రం షాపింగ్ కూడా చేయడం అనమాట. అందరి టేస్ట్ ఒకేలాగా ఉండాలని లేదు కదా, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. చాలా మంది శ్రావణ మాసం అంటే చాలా షాపింగ్ చేస్తారు. నాకంటే ఇప్పుడు నేను చూపించే శారీస్ కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, నేను చూపించిన శారీస్ కంటే తక్కువ షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి సో ఈ షో ఆఫ్ అయితే చేయట్లేదు, జస్ట్ ఐడియా ఉంటుంది ఈ శారీ ఇంత ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తాను. సో ఫస్ట్ శారీస్ చూసేద్దామా. ఫస్ట్ లో కాస్ట్ నుంచి చూద్దాం అనుకున్నాం కదా. ఇది లో కాస్ట్ శారీ అనమాట. నేను ఇది కాస్ట్ ఎంత అంటే 480 రూపీస్. ఎందుకో కలర్ నచ్చి కొన్నాను, క్వాలిటీ కొంచెం రఫ్గా ఉంది. నేను ఇది ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. అండ్ దీని మీద అయితే కాటన్ అని ఉంది, బట్ ఇది కాటనే కాదు. మరి ఏం మిక్స్ చేస్తారో తెలియదు, కొద్దిగా రఫ్గా, మరి కొంచెం రఫ్గానే ఉంది. బట్ ఈ కలర్ నచ్చింది, ఎప్పుడైనా ఇంట్లో వేసుకోవడానికి బాగానే ఉంటుంది అనేసి తీసుకున్నాను శారీ. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది కొంచెం డీసెంట్గా అనిపించింది నాకు కలర్. సరే 480 కదా, ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది, ఇలా ఈ కలర్ లేదు కదా అనేసి తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ శారీ ఇది. ఏంటబ్బా శ్రావణ మాసం బ్లాక్ కలర్ తీసుకున్నాను అనుకోకండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు వేసుకోవడానికి కాదు, నాకు యాక్చువల్లీ ఒక బ్లాక్ శారీ కూడా లేదు. కొంచెం నాకు జార్జెట్ బ్లాక్ శారీ మీద ఇలా బాందిని ప్రింట్ ఏమైనా దొరికితే కొందామని ఎప్పటి నుంచో ఉన్నాను, బట్ నాకు దొరకట్లేదు. ఈ శారీస్ ఎప్పుడైనా దొరుకుతాయి ఆర్కే కలెక్షన్స్లో. ఎప్పుడు వెళ్ళినా, ఏ సీజన్ వెళ్ళినా ఈ శారీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఊరికే ఒకటైతే తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువే, 540 రూపీస్. నాకైతే బ్లాక్ కలర్ కోసం తీసుకున్నాను. ఇది నార్మల్ శారీ, ఎప్పుడు వెళ్ళినా దొరుకుతాయి అన్నమాట ఇవి ఆర్కే కలెక్షన్స్లో అయితే. నెక్స్ట్ శారీ వచ్చి ఇది యాక్చువల్లీ నా కోసం తీసుకోలేదు, మా అమ్మకి కానీ మా అత్తయ్యకి కానీ ఇద్దామని తీసుకున్నాను. ఇది కోటా శారీ అనమాట. చూడండి ఇలా ఉంటుంది, క్లాత్ చూడండి దగ్గర నుంచి ఇలా ఉంటుంది కోటా శారీ. బట్ అక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్లో ఇదే కొంచెం డీసెంట్గా నాకు చాలా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1200 పడింది. సో మోస్ట్లీ మా అత్తయ్యకి తీసుకున్నాను. ఒకటి టిష్యూ శారీ, ఇది కూడా ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. నేను వెళ్ళింది షాపింగ్ ఆర్కే కలెక్షన్స్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడే ఒక 2-3 టైప్స్ అయితే తీసుకుందాం, ఎందుకంటే నా దగ్గర శారీ మోడల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే నేను ఎక్కువ కొను కాబట్టి, ఎందుకంటే నేను వేసుకొని ఎలాగో ఎందుకు ఊరికి అలా కబోర్డ్లో అలా ఉంచడం, అలా వరుసగా శారీస్ అన్నీ అలా జస్ట్ చూసుకోవడానికి అనిపించి ఎందుకులే అని. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి టిష్యూ శారీ ఇది 1460 రూపీస్ ఇది. అండ్ దీనికైతే బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే 2 శారీస్ స్పెషల్ అనమాట, ఎందుకంటే ఈ 2 శారీస్ నేను తీసుకోలేదు. ఒకటి మా నాన్న తీసుకున్నారు, ఒకటి మా వారు తీసుకున్నారు. ఇది ఇంకా స్పెషల్, ఎందుకంటే మా వారు ఇప్పటివరకు అంటే గిఫ్ట్లు చాలా ఇచ్చారు, బట్ శారీ ఎప్పుడు ఇవ్వలేదు. శారీస్ ఫస్ట్ టైం అనమాట శారీ గిఫ్ట్గా ఇవ్వడం. సో అందుకని ఇది ఇంకా స్పెషల్. సో ఫస్ట్ మా ఫాదర్ తెచ్చింది చూపిస్తాను. యాక్చువల్లీ ఇవి ఎక్కడ తెచ్చారు అంటే లాస్ట్ ఇయర్ శబరిమల వెళ్ళారు మాల వేసుకొని. మా వారు మా నాన్న ఇద్దరు
ఇద్దరు ఇంకా కొంతమంది కలిసి వెళ్ళారనమాట. ఓన్లీ శబరిమలతో పాటు ఇంకా రామేశ్వరం, కాంచీపురం, కంచి అన్నీ వెళ్ళారనమాట. అన్ని దర్శనాలు చేసుకున్నారు. సో అంత దూరం వెళ్ళారు కదా అనేసి కంచి నుంచి శారీస్ తెచ్చారు. సో ఇది మా నాన్న తెచ్చింది. మేబీ అరౌండ్ 2000 అలా ఉంటుంది అక్కడ. సో 2-3 తెచ్చారనమాట. సో మా మమ్మీ, నేను, మా ఆడపడుచు అందరం తీసుకోమని ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారనేసి తెచ్చాడు. సరే అనేసి నేను ఇది తీసుకున్నాను. ఇదే కాంబినేషన్లో కళ్యాణి కాటన్లే ఉంటున్నాయి కదా, చాలా బాగున్నాయి. నేను కళ్యాణి కాటన్ నాకు దొరకలేదు, ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా చూసి తీసుకుందామంటే దొరకలేదు ఆర్కే కలెక్షన్స్లో, చూడాలి. సో ఈ శారీ నేను వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ దీనికి ఆల్రెడీ బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను. బ్లౌజ్ వర్క్ ఏం చేయించుకోలేదు, ఇదే బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను. ఇదైతే నేను వేసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు. అండ్ అమ్మవారికి పెట్టేది చూపిస్తా. కంచి నుంచి వచ్చిన శారీ అనమాట. ఈ శారీ కంచి పట్టు చీర అనమాట, అమ్మవారికి పెడుతుంది ఇది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 11,000 దాకా చెప్పారంట. ఉంది ఈ శారీ నా ఫేవరెట్, ఎందుకంటే గిఫ్ట్లు అన్నాక కామన్గా అందరు ఇస్తుంటారు, ఓకే. బట్ మా వారు ఏంటంటే నేను షాపింగ్ చేసినా కూడా మనీ ఇచ్చేస్తారు, అంత ఇంట్రెస్ట్ చూపించడం అనమాట బట్ డ్రెస్ల మీద అది మీద. బట్ తనే సెలెక్ట్ చేసుకొని తీసుకున్న శారీ అనమాట. సో అది ఫస్ట్ టైం తీసుకున్న శారీ, అందుకనేసి ఇది కొంచెం స్పెషల్ నాకు. ఇంకా దీన్ని బ్లౌజ్ కూడా కుట్టివ్వలేదు, అమ్మవారికి పెట్టాకే, ఈసారి అమ్మవారికి పెట్టాక కుట్టించుకుందాం అనేసి అలాగే ఉంచాను. సో ఇదనమాట. అండ్ అబ్వియస్గా రెడ్ బ్లౌజ్, రెడ్ కలర్ వస్తుంది కదా, రెడ్ కలర్ ఇదే బ్లౌజ్. సో ఇదనమాట నా శారీ కలెక్షన్. మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చందానగర్ ఆర్కే కలెక్షన్స్, సో అక్కడే తీసుకున్నాను అనమాట. చీరలు కొని ఇంకొక ఐటెం కూడా కొన్నాను అనమాట. అది కూడా ఫస్ట్ టైం. అది కొన్న తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది. అదేంటో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇంతసేపు చూసినందుకు కూడా బాయ్. చీరలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.